నమస్తే. బీవై ప్రేక్షకులకు ఒక మంచి ప్రోగ్రాం అందించాలనే ఉద్దేశంతో మనం నల్గొండ జిల్లాలోని యాదాద్రి జిల్లాలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో మనం ఉన్నాము. ఇక్కడ సీనియర్ మోస్ట్ సత్యనారాయణ గారు మరియు అశోక్ గారు వీరందరితోటి ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే జనగామ జిల్లాకు చెందినటువంటి నెల్లుట్ల రవీంద్రరావు గారు ఏర్పరిచినటువంటి నెల్లుట్ల ఫౌండేషన్ అధినేత అయిన రవీంద్రరావు గారికి ఇటీవల అవార్డుల పర్వం జరుగుతుంది కాబట్టి మొన్ననే ఇటీవల ఎన్టీఆర్ అవార్డు తీసుకున్నాడు. మళ్ళీ అలాగే రేపు 5వ తారీఖు ఎస్సీఆర్ అవార్డు కూడా తీసుకోబోతున్న సందర్భంగా ఆయన తయారు చేసినటువంటి కళాకారుల కోసం మనం ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే మన గాయకులు, తర్వాత యాక్టర్సు, ఇలా నటులు, పద్యం చేసే వాళ్ళందరూ కూడా మనం ముందుండడం జరిగింది. వారి కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఎంతైనా కళాకారులకి నెల్లుట్ల రవీంద్రరావు గారు చేస్తున్నటువంటి సేవలు నిజంగా అభినందనీయం. కళాకారుల తరఫున, మా ఛానల్ తరఫున రవీంద్రరావు గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. నమస్తే. నమస్కారం అండి సత్యనారాయణ గారు. సార్, మీరు ఒక టీచర్గా రిటైర్మెంట్ అయి అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి తరుణంలో మీరు ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నారు. తర్వాత మీకు నెల్లుట్ల ఫౌండేషన్ అధినేత అయినటువంటి రవీంద్రరావు గారికి ఉన్నటువంటి అనుబంధం ఎట్లాంటిది అనేది మా ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి సార్. నాలాంటి లైక్ మైండెడ్, నాలాంటి ప్రజల పట్ల, కళాకారుల పట్ల సేవా దృక్పథం కలిగినటువంటి రవీంద్రరావు గారు నాకు స్నేహితుడు కావడం అనేది నా అదృష్టం. గత సంవత్సరం నుంచి రవీంద్రరావు గారు పద్య నాటకం నుంచి ఒక సుమారు 30 నాటకాలు వేసిన ఆనవాళ్ళు మనకు కనపడుతున్నాయి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రవీంద్రరావు గారు కళా పోషకుడే కాదండి, స్వయంగా కళాకారుడు కూడా. తను శ్రీకృష్ణదేవరాయలు వేషం వేసి ఆ ఘట్టం నాకు ఇప్పటికీ కళ్ళల్లో కలుగుతుంది. వారి రాజసము, వారి యొక్క గుణము, వారి యొక్క జ్ఞానము నేను నిజంగా కూడా ఆయనకు చేతులెత్తి అభినందనలు తెలిపేటువంటి గొప్ప పురుషుడిగా నేను ఆయనను భావిస్తున్నాను. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నటువంటి ఈ సృష్టిలో రవీంద్రరావు గారు కేవలం కళాకారుల గురించే ఇట్లాంటి సేవ చేస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో రంగస్థల కళాకారులకు చాలా అన్యాయము, అనాదరణ జరుగుతుంది. తను జనగాం జిల్లా స్థాయిలో వారు చేస్తున్నటువంటి ఆ పూర్తిగా అధమ స్థాయిలో ఉండేటువంటి కళాకారులకు చేయూతనివ్వడం అనేది అందరం గర్వపడాల్సిన విషయము. సారు చేస్తున్నటువంటి దాన్ని దర్శకంగా తీసుకుని ఇంకా చాలామంది కళను, నాటకాన్ని బ్రతికించుకోవాలని చెప్పి నిజంగా నేను కోరుకుంటున్నాను. వారు మాకు స్ఫూర్తి. ఎంతోమంది కళాకారులను తయారు చేస్తున్నటువంటి నెల్లుట్ల రవీంద్రరావు గారు వీరి కోసం, కళాకారుల కోసం వాళ్ళ సంస్థ నుంచి వెళ్ళి ఏమైనా ఇళ్ళ జాగాలు కానీ, పెన్షన్స్ కానీ ఇట్లా చేయాలని మీరు ఏమైనా కోరుకుంటారు? లేదండి, తను ఇప్పటికే మొదలుపెట్టాడు. ఏది జనగాంలో సురభై కళాకారులకు ఇండ్లతో పాటు ఒక కళా మండపం ఏర్పాటు చేయాలని అది మనసులో అనుకున్నాడు. దాన్ని సాధిస్తాడు. ఇప్పటికే కలెక్టర్కు, జనగాం ఏసీపీ ద్వారా ఇంకా పై అధికారులకు కూడా విన్నపాలు జరిగినాయి. ఆయన ద్వారా వారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం జయప్రదం కావాలని, ఆ కళాకారులకు జీవితాంతము ఒక వసతి, వాళ్ళకు ఒక అవకాశం కలిగిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. మనం కూడా వారికి ఏ రకంగా చేయూతని ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇటీవల రవీంద్రరావు గారు అనేక ప్రదర్శనలు ఇచ్చుకుంటూ ఎన్నో స్వచ్ఛంద సేవస్థలు కాకుండా కళాకారులను చేయూతనిచ్చి వారికి నేనున్నాను అంటూ చేస్తున్న తరుణంలో వారికి ఇటీవలే ఎన్టీఆర్ అవార్డు వచ్చింది. తర్వాత కాకినాడలో జరిగే 5వ తారీఖున కూడా ఎస్సీఆర్ అవార్డు రాబోతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చక్కటి అభిప్రాయం ఉందండి. అతి తొందరగా సారు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి
అంత గొప్ప నటుల అవార్డులు రావడం అనేది చాలా అరుదు. గొప్పతనం సార్ యొక్క. అట్లాగే అదే స్ఫూర్తితో సారు ఇంకా ముందుకు సాగి ఇంకా గొప్ప గొప్ప అవార్డులు పొందాలని చెప్పి నేను కోరుతున్నాను.